ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నేను నిన్ను మహిమపరచబోతున్నాను, నేను నిన్ను ఘనపరుస్తాను అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే దేవుడు ఎవరిని మహిమపరచాలనుకుంటున్నాడో ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుడు ముందుగా ఎవరినైతే పిలిచి ఉన్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే తన పిల్లలుగా మలచబడ్డారో వారిని ఈ లోకంలో దేవుడు ఖచ్చితంగా మహిమపరుస్తారు, ఘనపరుస్తారు, హెచ్చిస్తాడు అని వాక్యలేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మహిమ, ఘనత లేదా హెచ్చింపుకు ముందు దేవుడు పరీక్షించడం జరుగుతుంది. దేవుడు పరీక్షించేటప్పుడు కొన్నిసార్లు శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే దేవుడు మనలను పరీక్షించేది మహిమపరచడానికి, ఘనపరచడానికే గాని మనలను బాధించడానికి కాదు అని దేవుని పిల్లలమైన మనందరం కూడా స్పష్టంగా గ్రహించాల్సిన వారమే ఉన్నాం. అయితే బైబిల్లో యోసేపుని గనక జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును దేవుడు ఐగుప్తులో ఒక అధిపతిగా మహిమపరచాలని, ఘనపరచాలని ఉద్దేశించినప్పుడు ఆ లోపు యోసేపు దేవుని చేత ఎంతగానో పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. కీర్తనలు 105, 16 నుండి 22 వచనాలు మనం చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ దేవుని మాటలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను లేదా పరీక్షించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను, ప్రజల నేలిన వాడు అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. యోసేపును దేవుడు ఐగుప్తులో అధిపతిగా ఘనపరచాలని, మహిమపరచాలని ఉద్దేశించినప్పుడు దానికి ముందుగా కొంతకాలము శ్రమలను దేవుడు అనుమతించాడు. కొంతకాలము దేవుడే యోసేపును పరీక్షించాడు. ఆ పరీక్షలన్నింటిలో యోసేపు నిలబడినప్పుడు దేవుడు తన పట్ల ఏదైతే ఉద్దేశించాడో ఆ కార్యమును ఐగుప్తులో దేవుడు జరిగించారు. అనగా దేవుడు యోసేపును ఆ అన్య దేశమైనటువంటి ఐగుప్తు దేశములో ఒక అధిపతిగా నియమించబడడం జరిగింది. అంతేకాదు, కరువు కాలంలో ప్రపంచ దేశాలకు, ప్రజలకు అనేకమైన ఆహార పదార్థాలను పంపిణీ చేసేటువంటి ఉన్నతమైనటువంటి అధికారిగా దేవుడు అతన్ని నియమించి అతన్ని హెచ్చించడం జరిగింది. ఈ రోజున దేవుని చేత పరీక్షించబడుతున్నావా? దేవుని చేత పరీక్షించబడుతున్నప్పుడు శ్రమలలో గుండా, వేదనలో గుండా, శోధనలో గుండా నడిపించబడుతూ ఉంటే ఇవి ఎన్న తగినవి కావు, ఇవి కొంత సమయం వరకే నన్న సంగతి నువ్వు గ్రహించి ఇవన్నీ కూడా దేవుడు నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి వచ్చాయని దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని స్తుతిస్తూ ఉండు. ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు దేవుడు పరీక్షిస్తుండగా వచ్చినవి. అయితే పరీక్షల అనంతరము దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. నీవున్న స్థలములో, నీవున్న ప్రజల మధ్యలో దేవుడే నిన్ను ఘనపరిచి నీ ద్వారా తన మహిమను ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు వింటున్న
మనందరికీ అనుగ్రహించును గాక. దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.